అంత సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్న 30 ప్రాబ్లంలు పీపీటీలో 30 ప్రాబ్లంలు సాల్వ్ చేసే, ఇప్పుడు నేను చాలా అనుభవంతో చెప్తున్నాను సార్, చాలా ఆలోచించే మాట్లాడుతున్నాను. చాలామంది టీచర్ల వీడియో కోర్సులు తీసుకొని గ్రూప్ ఎగ్జాములు రాసిన చాలామందికి ఒక్క క్వశ్చన్లు కూడా రాకుండా డబ్బులు వేస్ట్ అని పెట్టే కామెంట్లే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, రైట్. అందుకే నేను చాలా జాగ్రత్తగా మా టీమోళ్ళతోటి ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లను డౌన్లోడ్ చేసి ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లను కొని ప్రతి పేజీలో ఏముంది, కాన్సెప్ట్ ఏముంది అని చెప్పి పెద్ద వైట్ బోర్డు మీద త్రిభుజంలో ఏమేం కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 3, కాన్సెప్ట్ 4, కాన్సెప్ట్ 5. ఈ కాన్సెప్ట్కి వీడియోలో ప్రాబ్లం ఉండాలి, ఈ కాన్సెప్ట్కి వీడియోలో ప్రాబ్లం ఉండాలి. ఏమవుతుంది సార్, సపోజ్గా పేపర్ అతను ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు, ఆ కాన్సెప్ట్ మీకు ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లో లేదు, నేను మీ తరపున ఆర్టీఐ ఫైల్ చేస్తా, రైట్. ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పి ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్లు ఇవ్వి, దీని పేజ్ నంబర్లు ఇవ్వి, మీరు అడిగింది ఇది ఎస్ఎస్సి బుక్లో లేదు అని చెప్పి ఆర్టీఐ ఫైల్ చేసి తప్పనిసరిగా అతను ఓడిస్తాను సార్. అంత కాన్ఫిడెంట్గా సిన్సియర్గా 18 సంవత్సరాల నుంచి టీచింగ్ చెప్తున్నాను. నాకు పక్కాగా రైట్ విత్ ఎవిడెన్స్ తోటి, డేటా తోటే, స్టాటిస్టికల్ ఎవిడెన్స్ తోటే నేను మాట్లాడతాను ఎవరితోటే. అందుకే మన వీడియోలు చూస్తే లైన్స్ అండ్ యాంగిల్స్లో ఇన్ని వీడియోలు, లైన్స్ అండ్ యాంగిల్స్లోనే ఇన్ని వీడియోలు ఎంత ఉన్నాయంటే ఇక్కడ చూడండి సార్ ఒకసారి. ఇది నాకు తెలిసి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కానీ మీరు జనరల్గా నేను రిజల్ట్స్ చూపెట్టాను, వెబ్సైట్లో ఉంది కాబట్టి కనబడుతుంది. క్యాట్ ఎగ్జామ్ అంటే ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్, ఏషియా ఖండంలోనే టఫెస్ట్ ఎగ్జామ్. టాపర్స్ని 100% అంటారు. ఫస్ట్ ఇయర్ 100%, 100%, 100%, 100%, 99.99%, 99.78%, రైట్. గూగుల్ రివ్యూస్లో దేశం మొత్తంలో ర్యాంక్డ్ నంబర్ 1, 99+ వచ్చిన వాళ్ళు 500 మంది. ఇవన్నీ ఏ ఎగ్జామ్ సార్, క్యాట్ ఎగ్జామినేషన్కి సంబంధించి. మీరు ఇక్కడ చూసినట్టు అయితే ఈ కోర్సులో కూడా మీకు చాలా క్లియర్గా కనబడుతుంది సార్. ఈ తెలంగాణ ఎందుకు మన కోర్స్ని ఇంత ఎక్కువ మంది తీసుకుంటున్నారంటే స్మార్ట్ స్టూడెంట్స్కి తెలుసు టైంపాస్ కంటెంట్ ఏంటి, రైట్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు చూస్తే గనక తెలుగు మీడియం కంటెంట్లో, తెలుగు మీడియంలో ఏది కూడా మిస్ అవ్వలేదు సార్, ఏది కూడా. ఇక్కడ చూస్తే మీరు జామెట్రీ చూడండి సార్, జనరల్గా మీరు భయపడేది జామెట్రీకి, జామెట్రిక్ సెంటర్ ఇక్కడ చూడండి సార్. అన్ని టెక్స్ట్ బుక్ని ఆధారంగా సెంట్రాయిడ్లో మీద వీడియోలు, సర్కమ్ సెంటర్ మీద వీడియోలు, ఇన్ సెంటర్ మీద వీడియోలు, ఆర్థో సెంటర్ మీద వీడియోలు, ఇంపార్టెంట్ కీ పాయింట్ టెక్స్ట్ బుక్లో పేపర్ కింద బాక్స్లో ఉన్న ఇంపార్టెంట్ కీ పాయింట్లు, దాని మీద అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్లు. ఇది జామెట్రీనే కాదు సార్, జామెట్రీనే కాదు, మొత్తము పాలిగాన్, మాస్ పాయింట్ జామెట్రీ, మెన్సురేషన్, ఏ టాపిక్ తీసుకున్నా కానీ దానికి డీటెయిల్డ్గా వీడియోస్ ఉన్నాయి సార్, డీటెయిల్డ్గా. అంత కష్టపడతాం కాబట్టే ఈ డిస్కౌంట్లు ఇట్లాంటి ఏమీ చేయం సార్. ట్రయాంగిల్స్, సర్కిల్స్, సైక్లిక్ క్వాడ్రిలేటరల్, పేపర్లో పైన ఒక బాక్స్లో ఉన్న దాని మీద 3 వీడియోలు, ట్రెపీజియం మీద 1 వీడియోలు, సర్కిల్స్లో ఈరోజే ఒక వీడియో యాడ్ చేశాను సార్, దాంట్లో ఒక క్వశ్చన్ ఉంది, దాన్ని షార్ట్ కట్ విధానంగా. అందుకే మీకు డైలీ వీడియోలు యాడ్ అయిపోతాయి, రైట్. సో పూర్తిగా ఎగ్జామినేషన్ స్టాండర్డ్ పరంగానే మనకు కంటెంట్ ఉంటుంది. అందుకే నేను మీకు అన్నాను సార్, రైట్. అథెంటిసిటీ ఆఫ్ ద టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కొత్త టెస్ట్ సిరీస్, లాస్ట్ ఇచ్చిన టెస్ట్ సిరీస్ నేను పూర్తిగా కన్విన్స్ కాలేదు. పేపర్ డిఫికల్ట్గా వస్తే నా పిల్లలకు డిఏఓ అనేది చాలా మంచి పొజిషన్ జాబ్ సార్, మనం కాంప్రమైజ్ చేయకూడదు. అందుకే కంటెంట్ దీంట్లో, రైట్. డివిజనల్ ఆఫీసర్లో మొత్తము టెస్ట్లు,
ఫుల్ లెంత్ టెస్ట్లు, మళ్ళీ మీరు పేపర్ 1లో ఇబ్బంది పడతారేమోనని చాప్టర్ టెస్ట్లు, ఫుల్ టెస్ట్లు, జనరల్ అవేర్నెస్ టెస్ట్లు, అది కూడా లేటెస్ట్ కంటెంట్ సబ్జెక్ట్ టెస్ట్, చాప్టర్ టెస్ట్, ఫుల్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ పేపర్, లాస్ట్ ఇయర్ జరిగిన లీక్ అయిన పేపర్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. ఈరోజు బాగా సెల్ అవుతున్న కోర్స్ సార్ ఇది, రైట్? నాకు తెలిసి ప్రాబబ్లీ ఇంకో 2-3 డేస్లో 1000 స్టూడెంట్స్ వరకు తీసుకోవచ్చు. మనకు ఎన్ని టెస్ట్లు ఉన్నాయి ఇది. సో ఇదంతా హార్డ్ వర్క్తో కూడుకున్నది సార్. ఎప్పుడో కరోనా కంటెంట్ ఇస్తే స్టూడెంట్స్కి అన్నీ తెలుసు సార్, రైట్? ఏది క్వాలిటీ